అయితే ఇది ఫస్ట్ గోడలు కట్టింది తాతనే కదా? తాతనే కట్టింది. మరి వాడు వాడు వీడు మా అయ్యా ఇద్దరు కలిసి అప్పుడు కట్టారు. ఇద్దరు కలిసి కట్టింది. ఆడికెళ్ళి వచ్చింది. ఎడికెళ్ళి? ఆ పాతింట్లోకెళ్ళి. ఏడా పాతిల్లో? మా కొడుకు బంగారం యాప్ చెట్టు కింద. ఏ యాప్ చెట్టు కింద? ఆడుందా ఇప్పుడు? పాతిండ్లు జాగుందా? అంత బుచ్చెలు గాడు బాగా కదా. బుచ్చెలు గాని అమ్మేచ్చిన ఆ ఇల్లు. ఇక బుచ్చెలు గాడు ఇల్లు కట్టుకుని అయితే బాగా అంత పాతిళ్ళు అన్ని మా ఆయన కొనెల్లా అన్న ఇడిచిపెట్టి మా ఈడి కట్టి. అంటే అది ఇది రెండు కట్టిండా? ఇది ఒక్కటే కట్టిండా? ఇది ఒక్కటే కట్టిండు. ఇది నేను కట్టుకున్న సొంతం. ఇది నేను కట్టుకున్నా. ఈ జాగ్రత్త కొన్నదే. ఎన్ని మాటలు కొన్నా నేను ఇది. అయ్యో నీ బాగా ఆవో అయితే నువ్వు పెళ్ళి అయినాక కట్టుకున్నావు అది? పెళ్ళి అయినాక నువ్వు కట్టుకున్నావు అది? ఆ నీలగిరి చెట్ల అడిగంతా మనదే. అది కొన్నా అంత కొన్నదే. అబ్బో అయితే ఇప్పుడు వీళ్ళందరు పెళ్ళిళ్ళు అయినాక కట్టుకున్నావు నువ్వు అది? అందరు పెళ్ళిళ్ళు అయినా అక్కడ పోయినాకనే అందరు రాజా ఎల్లా అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాకనే. అప్పుడు నా బిడ్డ, నా పెద్ద బిడ్డ ఒక నెల పెద్దది, దుర్గా నెల చిన్నది. అప్పుడు ఆ కాలం నాడు దుర్గాని చిన్నది నా బిడ్డ కన్నా, పెద్ద బిడ్డ కన్నా. రావుపురం ఇస్తే చెల్లవాడి చచ్చిపోలే. చెల్లవాడి చచ్చిపోయింది. అటెనుక ఈమె ఇంకొక ఆమెను మన లచ్చోకిస్తే బాలరాజుకిస్తే వాడు బాయ్ అది బాయ్. ఎవరు బాగా బిడ్డలు ఇద్దరు చచ్చిపోయి లగ్గాలు అయినా ఖర్చులు అయినాక. అప్పుడు ఎన్ని పైసలైనా ఇల్లు కడితే? ఇప్పుడు ఇల్లు కడితే ఎన్ని పైసలైనా? ఎవరికి అది ఉన్నదా? వడ్లోనికి గుత్త ఎన్ని పైసలు? వడ్లో వెళ్ళే నుండే వానికి ఇచ్చిన 5,000. 5,000 ఇచ్చినావు? మొత్తం కట్టిపోయింది. అయ్యి ఇచ్చిండు ఏమన్నా పైసలు నీకు? ఇల్లు కట్టుకునేటప్పుడు మీ అయ్యా ఏమన్నా ఇచ్చిండా? అయ్యా సార్ ఏముండే పిల్లలేనా ఇది ఏమి ఇవ్వలేదా? పని చేసాను ఏమన్నా మరి? నేనే కట్టుకున్నా. వానితో పొత్తున్నా నేను. వెళ్తానే పానీయంతో గోడలకు ఎత్తుకొచ్చి అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చి కట్టుకున్నాం. మట్టి మత్తు కట్టపడ్డా కట్టుకుని. అత్తగారు ఏమైనా ఇచ్చిరా? ఇల్లు కట్టేటప్పుడు మీ అత్తగారు ఏమైనా ఇచ్చిరా? మా అత్తగారు ఎవడో రాలా అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మీ బామ్మరిదిలో మీ అత్త ఎవరైనా వచ్చేమన్నా పని చేసిరా? ఎవ్వడు చేయాలి. వాడు దీని తండ్రి నేనే సార్. వాని వాళ్ళు ఉండే వాడు తల్లిదావంగా వాని తోలుకొచ్చి ఇన్నే సాదుకుంటే నేను నా పిల్లలతో. నీ పెళ్ళైనప్పుడు ఏమి ఇచ్చిరా కట్నం నీకు? ఓహో లక్షలు. ఎన్ని? 20 రూపాయలు. 20 రూపాయలు. ఇంకా ఇంకేం లేదు. ఆవు లాగను గవ్వన్నీ ఎక్కడే తలే ముంత ఇట్లా నేనే పెట్టిన వానికి. పెళ్ళి అయినప్పుడు ఇస్తారు కదా? లేదు లేదు. 20 రూపాయలు ఇచ్చిరా? 20 రూపాయలు నేనే కట్టిన వానికి. వాళ్ళకే నువ్వు ఇచ్చినావు? వాళ్ళకే నేను. బంగారం పెట్టుకోరా ఎప్పుడైనా? బాగా ఇచ్చిండు. బంగారం ఆడుతుంది మంచిది. బంగారం కూడా లేదా అత్తమ్మకు? బంగారం లేదు. మాజన 20 రూపాయలు ఇచ్చిండు ఇడికి ఆమెను. అంటే మీ మేనల్లాళ్ళు? మనోళ్ళు కాదు, చంద్రపురం. అట్లా అలా అది ఎట్లా మా పెద్ద ఉండేపటికి మా పెద్ద ఉండేపటికి జాడతోని మా పెద్ద రామంచి పెద్ద చంద్రపురం పెద్ద కలిసి సూపర్ చేసిండ్రు. నాకు చంద్రపురంలో పెద్ద ముసలాం కదా కొడుకులు? ఒక్కడే కొడుకు. ఏం పేరు? అయిలే ఉన్నాడా ఇప్పుడు?
ఐలేకు 5 బిడ్డలు, ఆ, 3 కొడుకులు. అయిలే ఉన్నాడా? గీబర్ దాకా ఓనాడు పోయిండు. ఆహా, 3 కొడుకులు. ఐలే ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారా? ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారా? 3 కొడుకులు ఉన్నారు. ఏం పేరు? మల్లిగాడు ఆ, వాడు, వాని పేరు ఇంకోటి పేరు ఏమో ఉండేనే, నాకు యాది లేదు, పాడేది. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎవనే వాళ్ళ ఇంటి పేరు ఏంది? అది ఇంటి పేరు ఏంది వాళ్ళది? వాళ్ళదా ఆ, ఇంటి పేరు కొత్త వాళ్ళు ఏమో అంటారు, ఎవరికి అది పాడైంది. కొత్త వాళ్ళ? కొత్త వాళ్ళు ఉన్నారా? మా అన్నగాని అత్తగారు ఆవులు రామంచనే. ఎవలే? ఎవరికి పాడైంది వాళ్ళు ఉన్నారు, ఆ పేరుకి రామంచనే. 7 బిడ్డలు మా అన్నకు, పెద్దన్నకు. పెద్దనకు 7 బిడ్డలు, 3 కొడుకులు. ఒక ఆయన పుల్లూరుకి ఇచ్చిండా? పుల్లూరుకి ఒక్క ఆమె, జక్కపురం ఒక్క ఆమె, గురాల గొంతి కాడ ఒక్క ఆమె, 2 లింగపురం, ఇంకొక ఆమె ఎల్లో అనేట ఆమె ఈ బుర్రుపల్లి. ఓహో, కంతిమాలి గాడు అంటారు. కంతి ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడు. వానికి 3-4 బిడ్డలు. గంగపురం చెల్లెకో బిడ్డని ఇచ్చిండు, వాని బిడ్డలు. ఏదైనా ఇప్పుడు ఏడాది అయిపోయా, నేను అటెంకల ఒక ఇక ఈ పోరు తల్లి ఉన్నది, ఎవరు లేరు. బామ్మర్దులు 3 అయితే 3 పీకి, ఇక ఈ పోరు తల్లి ఒక్కటి. ఆడ 2 ఇళ్ళు నేనే కాదు. ఇంటి పేరు ఏమవుతారా? చింతకింద. ఓకే ఓకే. చింతకింది బాలయ్య. చింతకింద. చింతకింది బాలయ్య. వీళ్ళు 4 అక్క చెల్లెళ్ళు. దాన్ని గంగాపురం ఇచ్చిండ్రు, ఓ తూలిలేసేసుకున్నది, దీన్ని మేము తెచ్చుకున్నా, ఇంకోటి ఉన్నది లాగా.